గుడ్ మార్నింగ్, అందరికీ నమస్తే. ఈ రోజు వార్త, సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు, మీడియా సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వ్యాఖ్యలు. సో నిజంగా నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అనే ఒక డ్రామా ఆర్టిస్ట్ ని క్యూసెక్కి టీఎంసీకి తేడా తెలియనటువంటి ఒక అజ్ఞానిని మంత్రి చేస్తే ఇలాంటి వ్యాఖ్యలు వస్తాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తో ఎలాంటి ప్రయోజనం లేదా? పక్క రాష్ట్రం వాళ్ళు 795 అడుగుల దగ్గర మొత్తం వాటర్ ని లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్తా ఉంటే మనం 841 అడుగులు వచ్చేంత వరకు కూడా ఎలాంటి వాటర్ పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లే పరిస్థితి లేదు. పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ రాకపోతే గాలేరు నగరి, సుజల సవంతి, అదేవిధంగా తెలుగు గంగ ఇవన్నీ ఏమైపోతాయి? వాటి కింద ఉన్నటువంటి ఇరిగేషన్ ఆయకట్టు మొత్తం ఏమైపోతుంది? ఎండిపోతుంది, ఎడారిలా మారిపోతుంది. దాన్ని ఆలోచన చేసే వరద రోజులు తక్కువ వస్తున్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే మీ పార్టీకి చెందినటువంటి సింపథైజర్ చేత ఎక్కడేంచారు మీరు? అతని పేరు గువ్వల శ్రీనివాస్ అనుకుంటా. ఐ థింక్ అతని చేత మీరు ఎన్జీటీలో కేసు వేయించి ఆపించింది మీ తెలుగుదేశం పార్టీ కదా? రాయలసీమ ద్రోహి చంద్రబాబు అనడానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. నాడు 1996లో జీవో నెంబర్ 69 తీసుకొచ్చేసి రాయలసీమ నీటి మట్టాన్ని 835 అడుగులకు తగ్గించడం వల్ల రాయలసీమ 841 అడుగులు ఉంటే తప్పిస్తే పోతిరెడ్డిపాడు ద్వారా వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు సీమకు వెన్నుపోటు పొడిచారు. ఆల్మట్టి డ్యాం పెంచుతా ఉంటే కిక్కురు మనకున్నా ఉండి సీమకు వెన్నుపోటు పొడిచారు. తరువాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆ జీవో నెంబర్ 69 క్లోజ్ చేయడమే కాకుండా, క్లోజ్ చేయడంతో పాటుగా పోతిరెడ్డిపాడుకు చెందినటువంటి తూముల వెడల్పు 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులకు పెంచుతుంటే ప్రాంతాల మధ్య విద్వేషాలు రేకొడుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలంగాణలో నాగం జగన్నాథన్ రెడ్డి గారి చేత, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ కింద దేవినేని ఉమా చేత టింట్లేయించి మరీ దీక్షలు చేయించి ఆ రోజు కూడా రాయలసీమకు వెన్నుపోటు పడవాలని చూశారు. ఇక అనుమతులు లేవు అంటున్నారు. వేటికి అనుమతులు ఉన్నాయి? నాడు రాజశేఖర రెడ్డి గారు పోలవరం కాలువలు తవ్వించే రోజు ఏ అనుమతులు ఉన్నాయని తవ్వించారు. ప్రాజెక్టు మొదలెట్టిన తర్వాతే అనుమతులు వస్తాయని చెప్పేసి కూర్చుంటే దేశంలో ఏ ప్రాజెక్టు పూర్తి అవ్వదు. ఏ అనుమతులు ఉన్నాయని చెప్పేసి తెలంగాణ కాళేశ్వరం స్టార్ట్ చేసింది, ఫినిష్ చేసింది. ఏ అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు నడుస్తా ఉండే, వాళ్ళకి కల్వకుర్తి ఎత్తిపోతలు నడుస్తా ఉంది. ఏ అనుమతులు ఉన్నాయని చెప్పేసి. సో ఏ అనుమతులు ఉన్నాయని చెప్పేసి మీరు పట్టిసీమను స్టార్ట్ చేశారయ్యా నిమ్మల రామానాయుడు గారు. ఏ అనుమతులు ఉన్నాయని చెప్పేసి పురుషోత్తంపట్నం స్టార్ట్ చేశారు మీరు. అనుమతులు లేవు, ఈ ప్రాజెక్ట్ ఆపేయండి అని చెప్పేసి 2019 ఆగస్టులో ఎన్జీటీ ఇచ్చింది కదా, ఆపరేషన్స్ ఆపమని చెప్పి మీ పట్టిసీమని. మరి ఎన్జీటీ నుంచి అనుమతులు తీసుకోకుండా పట్టిసీమను ఎందుకు స్టార్ట్ చేశారు? మరి ఏ ప్రయోజనాల కోసం స్టార్ట్ చేశారు? మరి మీరు స్టార్ట్ చేస్తే అనుమతులు లేకుండా కానీ మంచిది. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఈ రోజు రాయలసీమ ప్రాంత వాసుల యొక్క చిరకాల కలది. ఎందుకంటే 800 అడుగుల దగ్గర వరద వచ్చినప్పుడు మనం తీసుకోగలిగితే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని బ్యారేజీలని, అన్ని రిజర్వాయర్లని ఫుల్ చేసుకోగలిగితే, ఎఫ్ఆర్ఎల్ కెపాసిటీకి తెచ్చుకుంటే ఆ ప్రాంతంలో కూడా ఒక సంవత్సరం కరువు వచ్చినా సరే ఈ వాటర్ ని వాడుకోవచ్చు అన్న ఒక సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే ఆయన ఆపేశారంటారా? ఎందుకు ఈ పచ్చాబద్దాలు? మీరే ఒప్పుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు 990 కోట్లు ఖర్చు పెట్టారని. మరి జగన్మోహన్ రెడ్డి గారు 990 కోట్లు ఎన్జీటీ స్టే ఉన్నా సరే ఎందుకు ఖర్చు పెట్టారు? రాయలసీమ ఎత్తిపోతలని ముందుకు తీసుకెళ్లాలని. రాయలసీమ ఎత్తిపోతలు అంటే రామానాయుడు గారు అమరావతి ఎత్తిపోతలు అనుకున్నారా? బురద గుంతల నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి దానికోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఆ ఎత్తిపోతలు కాదు ఇది. రాయలసీమ ప్రాంత వాసుల యొక్క సాగు నీటిని కష్టాలను నెరవేర్చడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి భగీరథ ప్రయత్నం ఇది. అది మీకు ఎలాగూ చేత కాదు. చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఈ 16 సంవత్సరాల ముఖ్యమంత్రి స్థానంలో ఆయన స్టార్ట్ చేసి ఆయన ఫినిష్ చేసినటువంటి ఏ ఒక్క ప్రాజెక్టు లేదు. లేస్తే పట్టిసీమ అంటారు. పట్టిసీమ పరిస్థితి ఏందా? రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి పోలవరంకి కుడి కాలువ మీద ఒక పంపులు పెట్టి లిఫ్ట్ ఎత్తేసుకుని నదిని సృష్టించా అని చెప్పుకునే మీకు రాయలసీమ ప్రాంత వాసుల యొక్క కష్టాలు ఏం తెలుస్తాయి? శంకుస్థాపనల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే మీకు రాయలసీమ ప్రాంత కష్టాలు ఏం తెలుస్తాయి? సో ఇక్కడైనా చెప్తున్నాను, రామానాయుడు గారు మీ డ్రామా ఆర్టిస్ట్ మాటలు కట్టిపెట్టి రాయలసీమ ప్రాంత వాసుల కోరిక మేరకి మీ నాయకుడు ఏదైతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసుకున్నటువంటి లాలూచి ఒప్పందాన్ని తొంగలో దొక్కి ఈరోజు మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేయాలి. లేకపోతే రాయలసీమ ప్రాంత వాసుల యొక్క తీవ్ర ఆగ్రహానికి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీ కూటమి దగ్ధమైపోతా ఉంది. చూసుకోండి మీరు. ఏదైతే కేంద్రంలో మాకు మోడీ మావోడి అన్ని మాదే అని చెప్పుకుంటారు కదా, మరి అక్కడికి వెళ్లి ఎన్జీటీ అనుమతులు, పర్యావరణ అనుమతులు అన్ని తీసుకురండి. మరి ఎందుకు మీరు కేంద్రంలో ఈ అనుమతులు తీసుకురాలేనప్పుడు కేంద్రంలో ఎందుకు ములాఖాత్గా ఉన్నారు? మీరు ములాఖాత్గా ఉన్నటువంటి మీరు ఏదైతే మీ సామర్థ్యాన్ని ఉపయోగించి అనుమతులు తీసుకొచ్చే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తే రాయలసీమ ప్రాంత ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు.
అలా కాకుండా అమరావతి ఎత్తిపోతల మీద పెట్టినటువంటి శ్రద్ధ రాయలసీమ ఎత్తిపోతల మీద పెట్టకుండా పక్కన పడేస్తే మాత్రం ప్రజాగ్రహానికి గురవక తప్పదు. థ్యాంక్ యూ. కూటమి కాలకేయులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని కాస్త అప్పుల రాష్ట్రంగా మార్చేస్తా ఉన్నారు. ఎంతలా మార్చేస్తా ఉన్నారంటే అధికారంలోకి రాకముందు సంపద సృష్టిస్తా, సంక్షేమ క్యాలెండర్ ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా అని ఊదరగొట్టే మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ ని గాలికి వదిలేశారు. ఈ రోజేమో అప్పుల క్యాలెండర్ తీసుకొచ్చారు. బడ్జెట్ లోపల, బడ్జెట్ వెలుపల కార్పొరేషన్లు, ఆఖరికి ప్రభుత్వ సంపద అయినటువంటి మైన్స్, మద్యం ఆదాయాలను కూడా తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని అప్పులమయంగా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అప్పుల కుప్పగా తయారు చేశారు. ఈ రోజు రాష్ట్రం కోలుకునే పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న ఏదైతే ఈ నెల మొదటి మంగళవారం 4,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అది చాలదన్నట్టుగా నిన్నటికి నిన్న 7.64% వడ్డీతో 6,500 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ ఆర్థిక వ్యవస్థ ఎంత దుర్మార్గానికి వెళ్ళిపోతా ఉంది. ఎక్కడ చూసినా సరే బడ్జెట్ లోపల ఈ ఏడాదిలో 1,00,000 కోట్లు దాటిపోతా ఉంది రాష్ట్ర అప్పు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని కూడా దాటి రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా చేస్తున్నటువంటి ఈ కూటమి సర్కార్ని ఏమనాలి? ఒకవైపు అప్పులేమో వెచ్చలవిడిగా చేస్తున్నారు. ఎక్కడా అభివృద్ధి లేదు, ఎక్కడా కొత్త పెట్టుబడి లేదు, ఎక్కడా కొత్త పరిశ్రమలు లేవు, ఎక్కడా కూడా ఇలాంటివి రాకుండా కేవలం ఈ 19 నెలల కాలంలో రాష్ట్ర అప్పు ఎంత దూరం తీసుకెళ్లారో తెలుసా? ఈ 19 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పు నడిచిపోయింది. 2024-25 మార్చి వరకు 81,597 కోట్లు అప్పు ఉంటే 25-26 నవంబర్ వరకే 77,000 కోట్లు తీసుకొచ్చారు. మళ్లీ డిసెంబర్ 2వ తారీఖున 3,000 కోట్లు, డిసెంబర్ 30వ తారీఖున 4,000 కోట్లు, జనవరి 6వ తారీఖున 6,500 కోట్లు, మొత్తంగా బడ్జెట్ లోపల 1,72,131 కోట్లు. కార్పొరేషన్లు, పౌర సరఫరాల శాఖ, మార్కెట్, ఏపీఎండీసీ, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇలా మొత్తంగా 80,245 కోట్లు కార్పొరేషన్ల ద్వారా. ఇంకా రాజధాని కోసం ఎప్పటిముప్పటిగా 47,837 కోట్లు. ఇలా వెరసి 3 లక్షల కోట్ల రూపాయల రాష్ట్ర అప్పు కేవలం 18 నెలలు 19 నెలల కాలంలో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయింది కదా అన్నారు. 5 సంవత్సరాల్లో 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా. మరి ఇప్పుడు 19 నెలల కాలంలో రాష్ట్రం 3 లక్షల కోట్ల అప్పు దాటిపోయింది కదా. సింగపూర్ చేస్తా అన్నటువంటి రాష్ట్రాన్ని సౌత్ సూడాన్ గా మారుస్తున్నారా? సింగపూర్ చేస్తానటువంటి రాష్ట్రాన్ని సోమాలియాగా మారుస్తున్నారా అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క చేతగాని చేవలేని దద్దమ్మ అసమర్థ పరిపాలన గురించి కూటమిలో భాగస్వాములైనటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడిన మాట మంచి వార్తగా వచ్చింది. రోజు ఏం వార్త ఏంటంటే, నీటి వాటాల్లో ఏపీకి తీరని నష్టం, ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి వాదనలు వినిపించాలి. నీటి వాటకాల పంపకం విషయంలో ఆంధ్రప్రదేశ్ కి తీరని నష్టం జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం సరైన రీతిలో సమర్థవంతమైన వాదన వినిపించాల్సినటువంటి అవసరం ఉందని, అయితే జలసంఘం ఎదుట తెలంగాణ తన వాదనను సమర్థవంతంగా వినిపిస్తుంది. ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా తన వాదనని వినిపించాలని సూచించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓటుకు నేటు కేసులో భాగంగా హైదరాబాద్ ను వదిలేసి పారిపోయావు. హైదరాబాద్ లో మనకు 10 ఏళ్ల పాటు కొనసాగాల్సినటువంటి హక్కును కాస్త కాలు రాస్తావు. ఈ రోజు నీ శిష్యుడి యొక్క మంచితనం కోసం నీ శిష్యుడితో ఏం లాలుచియో అర్థం కావట్లా. ఒకవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పక్కన పడేశావు, మరోవైపు ట్రిబ్యునల్ ముందు సమర్థవంతంగా వినిపించాల్సినటువంటి వాదనను కూడా రాష్ట్ర హక్కు అంటే ఇది రాయలసీమ హక్కు కాదు నీటి వాటా. రాయలసీమతో పాటుగా ఆంధ్ర ప్రాంతానికి కూడా కృష్ణా వాటర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. నాగార్జున సాగర్ ద్వారా ఆంధ్ర ప్రాంతం, ప్రకాశం బ్యారేజ్ ఇవన్నీ ఆంధ్రాలో ఉండేవి. మరి వీటన్నిటి యొక్క ప్రయోజనాలను గండి కొడుతూ ట్రిబ్యునల్ ముందు నువ్వు సమర్థవంతమైనటువంటి వాదన వినిపించట్లేదంటే నీకు అదే విధంగా ఏదైతే రేవంత్ రెడ్డికి మధ్య ఏంటా లాలూచి ఒప్పందం? రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కూడా తాకట్టు పెట్టి రేవంత్ తోటి ఏంటా నీ లాలూచి? ప్రజలకు సమాధానంగా చెప్పు నువ్వు. ఇలా కాకుండా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తా అంటే చరిత్రహీనుడిగా నిలిచిపోతావు. దీనికి ఇది మా మాట కాదు, మీతో పొత్తులో ఉండే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవే మీ మీద ఆరోపిస్తా ఉన్నాడు. ఇకనైనా సిగ్గు తెచ్చుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.